పద్ధతిగా చెప్పాలంటే ఇంటికి పెద్ద కోడలు నేను కాబట్టి, నాకు ఈ తాళాలు కావాలనిపించింది కాబట్టి, అత్తయ్య గారిని అడిగి తీసుకున్నాను. తప్పేముంది అని శ్రియ అడిగేసరికి, ఇంటి తాళాలు నీ సొంతం వచ్చాయి కదా! నీ చేతిలోకి వచ్చాయి కదా! అని ఇంటి పెత్తనం నీ చేతిలోకి వచ్చిందని ఫీల్ అవ్వకు. ఇంట్లో మనుషులందరూ నా గ్రిప్‌లోనే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటే నేను కూడా నీ గ్రిప్‌లో ఉండాలి అంటావా? నీ చేతుల్లో నువ్వు చెప్పింది చెయ్యాలంటున్నావా? నువ్వు బాస్‌వి అన్నట్లు, నేను సర్వెంట్ అన్నట్లు మాట్లాడుతున్నావేంటి? అని శ్రియ అంటూ ఉంటుంది. అవును, నేను బాస్‌లానే ట్రీట్ చేస్తాను. నువ్వు ఏమనుకున్నా నాకు అనవసరం. నేను చెప్పింది నేను నా గ్రిప్‌లోనే అందరిని పెట్టుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ పప్పులేం ఉడకవు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు అలా అంటావు కాబట్టే నేను అత్తయ్యని అడిగేసి మరి తాళాలు తీసుకున్నాను అని అంటూ ఉంటుంది. తాళాలు నువ్వు తీసుకున్న బాధ్యతలు నీకైతే మాత్రం రావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది ఎప్పటికైనా నా చేతిలోనే ఉండాలి. ఇంటి మేనకోడలిని కదా, అది కదా, ఇది కదా అని నువ్వు సోది చెప్పావు కాబట్టి అక్కడ ఇది అవ్వలేదని నేను నీకు తాళాలు ఇచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు ఎక్స్ట్రాలు చేయకు అని అనేసరికి, పద్ధతిగా చెప్పాలి అంటే తాళాలు నా దగ్గరే ఉండాలి అని శ్రియ అంటూ ఉంటుంది. శ్రియ అలా అనేసరికి, పద్ధతిగా ఉంటావనుకున్నాను కానీ పద్ధతుల గురించి మాట్లాడినంత దినిగా మారిపోతావని అనుకోలేదు అని అనేసరికి, మారకపోతే అవ్వదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎప్పుడు నీ గ్రిప్‌లోనే ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కానీ నా సొంతంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇందాక మీ నాన్న వచ్చారు. నీకు పెద్ద సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడితే నాకు అర్థమైంది. మీ ఇద్దరు ఏదో పెద్ద స్కెచ్చే వేస్తున్నారని. అలాంటి స్కెచ్‌లేమి నా దగ్గర ఉడకవు అని చెప్పేసి శ్రియ అంటూ ఉంటుంది. నీకు ఇప్పుడు అర్థమైంది కదా! నేను ఎలాంటి స్కెచ్‌లు వేస్తున్నానో, నాకెంత సపోర్ట్ ఉందో. కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. నేను గాని నీ మీద స్కెచ్ వేశానంటే తట్టుకోలేవు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను వేసిన స్కెచ్ దగ్గర ఇప్పటికొచ్చి ఎవరు నిలబడలేదు. నాకు ఎవరు పోటీ రాలేదు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది అని పల్లవి అంటూ ఉంటుంది. ఆ మాటకి శ్రియ చిరాకు పడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే, నేను ఏది చెప్తే అది చెయ్యాలి. నేను ఇస్తేనే తీసుకోవాలి నువ్వు. అంతకు మించి నువ్వు తోక జాడించావో నీ మీద కూడా స్కెచ్ వేయగలను జాగ్రత్త అని పల్లవి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ మాటలకి శ్రియ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను చెప్పినట్లుగానే ఉండాలి నువ్వు. ఎక్కువ చేసి తోక జాడించి నా విషయంలో నువ్వు పెత్తనం చలాయించాలని చూస్తే మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి పల్లవి వార్నింగ్ ఇచ్చే వెళ్ళిపోతూ ఉంటుంది. శ్రేయ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి విషయం.